హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. శవం ముందు డాన్స్ చేయడం తెలుసు, కానీ శవంతోనే డాన్స్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ దేశంలో ప్రజలు తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే దుఃఖించరు, బదులుగా వారు వారితో నృత్యం కూడా చేస్తారు. మడగాస్కర్లో ఉన్న విచిత్ర సాంప్రదాయం ఇదే. మడగాస్కర్ ప్రజలు తమ కుటుంబ సభ్యుల మరణం తర్వాత ఈ ప్రత్యేకమైన వింత ఆచారాన్ని పాటిస్తారట. ఇక్కడ ఎవరైనా సరే చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులందరూ మృతదేహంతో పాటు పాటలు పాడతారు మరియు నృత్యం చేస్తారు. మడగాస్కర్లో దీనిని ఫామా దిహానా అని అంటూ ఉంటారు. శరీరం ఎంత త్వరగా అస్థిపంజరంగా మారుతుందో అంత త్వరగా ముక్తిని పొందుతుందని ప్రజలు నమ్ముతారు. ఆ విధంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టగలడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక మృతదేహం సమాధి నుంచి బయటకు తీసి నృత్యం చేస్తారట. మృతదేహంపై శరీరం ఉన్నంత వరకు ఆత్మ మరొక శరీరానికి వెళ్లదట. కాబట్టి ప్రజలు తమ ప్రియమైన వారిని సమాధి నుంచి బయటకు తీసి మృతదేహంతో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ శవాన్ని పాతిపెడతారు. ఇక ఈ విధమైన సాంప్రదాయం మరణించిన 2వ సంవత్సరం లేదా 7వ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం, వాటిని సమాధి నుంచి తీయడం వరకు ఈ ప్రపంచంలో వివిధ సంప్రదాయాలను ప్రజలు అనుసరిస్తారు. మనకు తెలిసినవి రెండు అయితే పూడ్చడం లేదా దహనం చేయడం. కానీ కొన్ని ప్రాంతాల్లో మృతదేహాన్ని తింటారు, మరికొన్ని దగ్గర కాకులకు గ్రద్దలకు ఆహారంగా వేస్తారు, ఇంకొన్ని ప్రదేశాల్లో భద్రంగా దాచుకుంటారు. ఎప్పటికైనా సరే వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకంతో ఇంకొన్ని దేశాల్లో మృతదేహాన్ని కొండల చివరన వేలాడదీస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మృతదేహాల గురించి ప్రజలు అనుసరించే సంప్రదాయాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఒక్కసారి శరీరం నుంచి ఆత్మ బయటకు పోయిందంటే మళ్ళీ ఆ ఆత్మ ఆ శరీరాన్ని ఆవహించడం జరిగే పని కాదు అని. సో ఇలాంటి విచిత్రమైన సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి.